మీకు ఎవరికన్నా యాక్టివా మీద లాంగ్ రైడ్ చేయాలని ఉందా, మాత్రం యాక్టివాస్ మీద లాంగ్ రైడ్ చేయొచ్చా అంటే కూడా ఎవ్రీ 1500 కిలోమీటర్స్కి అయితే చేంజ్ చేసేసేయండి లాంగ్ రైడ్ వెళ్తున్నప్పుడు మాత్రం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లాంగ్ రైడ్ వెళ్దాం అనుకున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ 4 o'clock లోపలే వేసుకోండి. అంటే యాక్సిలరేటర్ కేబుల్ కానీ, బ్రేక్ కేబుల్ కానీ, చౌక్ కేబుల్ కానీ, ఇవి అంటే ఎన్ని కిలోమీటర్స్ నడపవచ్చు పర్ డే, ఎన్ని కిలోమీటర్స్కి మనం స్టాప్ చేసుకోవాలి. నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం ది బెస్ట్ ఇంజిన్ ఆయిల్ అయితే మాత్రం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హృదయ్. సో ఈరోజు అయితే మన వీడియో వచ్చేసి యాక్టివా తోటి లాంగ్ రైడ్స్ చేయగలుగుతామా లేదా, అంటే చెయ్యాలంటే ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి. నేనైతే ఫుల్ వీడియో అయితే చేస్తా. డైరెక్ట్ మనం గోప్రో వ్యూలో అయితే కలుసుకుందాం. సో నేను హెల్మెట్కి మౌంట్ కూడా చేసేసా గోప్రో అనేది. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హృదయ్. సో గోప్రో వ్యూ అయితే ఎలా ఉందో నాకు కింద కామెంట్ అయితే చేయండి. సో ఈరోజు మన వీడియో కాన్సెప్ట్ వచ్చేసి మనం యాక్టివా తోటి కానీ లేదా ఏదైనా స్కూటీ తోటి లాంగ్ రైడ్స్ చేయగలుగుతామా లేదా, ఒకవేళ చేద్దాం అనుకుంటే తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంది, తర్వాత అట్లనే అంటే ఏమేమి చూడాలి మెయిన్. ఇక్కడ నన్ను అడిగితే మాత్రం మెయిన్ కాన్సెప్ట్స్ ఒకటిని 1 by 1 మాట్లాడతాను. లాస్ట్ వరకు చూడండి వీడియోని, ఎందుకంటే లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఎవరికన్నా యాక్టివా మీద లాంగ్ రైడ్ చేయాలని ఉందా, లేదంటే యాక్టివా మీద ఇప్పటివరకు ఎంతమంది లాంగ్ రైడ్స్ చేశారు, ఎంతెంత కిలోమీటర్ తిరిగారు పర్ డే, లేదంటే హయ్యెస్ట్ మీ లాంగెస్ట్ కిలోమీటర్స్ ఎంత ఏదైనా ఒక రైడ్లో, అది కూడా స్కూటీ మీద. యాక్టివానే చెప్పాను, స్కూటీ మీద 110 కానీ 125cc స్కూటీస్ మీద. అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే నేను షేర్ చేసుకుంటాను మీతోటి. అంటే ఎవరైనా చూస్తున్నారు కదా ఈ వీడియో అనేది, ఎవరికైతే యాక్టివా కానీ లేదంటే స్కూటీ మీద కానీ లాంగ్ రైడ్స్ చేయాలి, లేదంటే ఏదైనా చిన్న వీకెండ్ రైడ్స్ లాంటివి ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇది వాళ్ళకి ది బెస్ట్ వీడియో అవుతుంది. ఎందుకంటే దీంట్లో నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తా స్టెప్ బై స్టెప్ కింద. అంటే ఫస్ట్ వచ్చేసి నన్ను అడిగితే మాత్రం ఏదైనా ఒక వెహికల్ మనం చూసుకున్నట్టయితే బేసిక్గా దాని సర్వీస్ హిస్టరీ చూసుకోవాలి మనం. అంటే మనం ఎప్పుడైనా ఇప్పుడు ఒక ట్రిప్ చేద్దాం అనుకున్న ఒక 3000 లేదా 4000 లేదా 5000 కిలోమీటర్స్ అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మనం చూసుకోవాల్సింది ఫస్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్న వెహికల్ దాని కెపాసిటీ, అంటే 110cc లేదంటే 125cc ఇట్లా. ఎందుకంటే మన స్కూటీస్లో నార్మల్గా 110 లేదా 125 ఈ రెండు మ్యాక్సిమం ఈ రెండే ఉంటాయి, ఇంకా వేరేవైతే మ్యాక్సిమం ఉండవు. ఈ 110, 125 కాబట్టి రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, ఒక 15cc తేడా ఉంటుంది మహా అంటే, ఒక కొంచెం తేడా ఉంటుంది. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోలో. ఫస్ట్ మనం మన దగ్గర ఉన్న వెహికల్ చూడాలి, అంటే 110 లేదా 125cc స్కూటీ. దాని తర్వాత కండిషన్ ఎలా ఉంది, సర్వీస్ అయితే మ్యాండేటరీగా చేయించుకోవడం ఎప్పుడైనా రైడ్కి వెళ్ళినప్పుడు. నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం ది బెస్ట్ ఇంజిన్ ఆయిల్ అయితే మాత్రం, అంటే నేను వాడింది మాత్రం 2 ఉన్నాయి. ఒకటి క్యాస్ట్రాల్ పవర్1 అల్టిమేట్ 5W40, అది ఓన్లీ BS6 వేరియంట్కి లేదంటే ఏ వెహికల్ కన్నా వేసుకోవచ్చు. అది 4 స్ట్రోక్ది, 4 స్ట్రోక్ ఉన్న వెహికల్ ఏ వెహికల్ కన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర ఉన్న మ్యాక్సిమం స్కూటీస్ అన్నీ కూడా 4 స్ట్రోక్ వెహికల్స్ ఉంటాయి కాబట్టి నన్ను అడిగితే క్యాస్ట్రాల్ పవర్1 అల్టిమేట్. ఇంజిన్ ఆయిల్ దగ్గరకు వచ్చేస్తే మాత్రం క్యాస్ట్రాల్ పవర్1 అల్టిమేట్ ఒకటి. లేదంటే కనుక మోట్యూల్లో మనకి పవర్ లీ అని చెప్పి ఇంకొక ఇంజిన్ ఆయిల్ ఉంటుంది, అది కూడా ఓన్లీ స్కూటీస్ కోసమే, అంటే నాన్ గేర్ వెహికల్స్కే. ఈ రెండిట్లో మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. దాని తర్వాత ఇంజిన్ ఆయిల్ అయిపోయిన తర్వాత గేర్ ఆయిల్ మ్యాండేటరీగా చేంజ్ చేసుకోండి. ఏదైనా రైడ్కి వెళ్ళే ముందు కానీ ట్రిప్కి వెళ్ళే ముందు, ఒక లాంగ్ జర్నీ చేద్దాం అనుకునే ముందు స్కూటీస్లో మాత్రం గేర్ ఆయిల్ చేంజ్ చేసుకోండి. దాని తర్వాత బెల్ట్, ఎందుకంటే మనకి గేర్ వెహికల్స్ అన్నీ కూడా చైన్ డ్రివెన్ ఉంటుంది, కాకపోతే మన స్కూటీస్ వచ్చేసి బెల్ట్ డ్రివెన్ ఉంటుంది కాబట్టి బెల్ట్ కూడా మ్యాండేటరీగా చెక్ చేసుకోండి, ఆ కండిషన్ ఎలా ఉంది. అవసరమైతే చేంజ్ చేసేసుకోండి బెస్ట్, ఎందుకంటే లాంగ్ రైడ్ కాబట్టి కొంచెం హీట్ కూడా అవుతుంది. దాని తర్వాత యాక్సిలరేటర్ కేబుల్స్ మ్యాండేటరీగా చూసుకోండి, అంటే యాక్సిలరేటర్ కేబుల్ కానీ, బ్రేక్ కేబుల్ కానీ, చౌక్ కేబుల్ కానీ, ఇవి. దాని తర్వాత బ్రేక్స్, మనకి 125cc వచ్చేసి మ్యాక్సిమం డిస్క్ ఉంటుంది ఫ్రంట్, 110cc పక్కా మనకి డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి కాబట్టి బ్రేకింగ్ ఎలా ఉంది అంటే బ్రేక్స్ ఎలా ఉన్నాయి అవి చూసుకోండి. టైర్ కండిషన్ కూడా చూసుకోండి, అంటే ఎక్కడన్నా పంచర్ చిన్న హోల్ ఉన్నా కూడా మనకి ఇబ్బంది అయిపోతుంది కాబట్టి ఇవి మ్యాండేటరీగా చెక్ చేసుకోండి, ఇవి బేసిక్గా చెక్ చేసుకోండి ఇవి అయితే. నెక్స్ట్ రైడింగ్,
అంటే ఎన్ని కిలోమీటర్స్ నడపవచ్చు పర్ డే, ఎన్ని కిలోమీటర్స్కి మనం స్టాప్ చేసుకోవాలి, అంటే ఎన్ని కిలోమీటర్స్ నాన్ స్టాప్గా నడపవచ్చు, ఎన్ని కిలోమీటర్స్ పర్ డే ఎన్ని కిలోమీటర్స్ నడపవచ్చు. ఈ 110 కానీ 125cc స్కూటీస్ అన్నీ కూడా మ్యాక్సిమం మనం 400 నుంచి 500 కిలోమీటర్స్ అయితే నడపవచ్చు పర్ డే. కాకపోతే దాంట్లో కూడా కండిషన్స్ ఉంటాయి. ఎవ్రీ 80 to 100 కిలోమీటర్స్ మధ్యలో కనీసం మనం 45 స్పీడ్లోనే వెళ్ళాలి, 50 బిలోనే ఉండాలి స్పీడ్ అనేది. ఎందుకంటే ఇవి బెల్ డ్రివెన్ ఎయిర్ కూల్డ్ ఇంజన్స్ కాబట్టి కొంచెం ఓవర్ హీట్ అవుతుంది వెహికల్స్ అనేవి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏదైనా 125 గేర్ వెహికల్స్ అనుకో, ఇంజన్ బయట ఉంటుంది, ఓపెన్గా ఉంటుంది ఇంజన్. ఇదేంటంటే మన స్కూటీస్ కాబట్టి మొత్తం డిక్కీ మొత్తం మన ఇంజన్ పైనే ఉంటుంది కాబట్టి అంత ఎయిర్ ప్రెషర్ అయితే ఉండదు డిక్కీ లోపలికి, అంటే మన ఇంజన్కి. కాబట్టి ఎవ్రీ 80 to 100 కిలోమీటర్స్కి ఒక్కసారి అయితే బ్రేక్ తీసుకోండి మీరు. 80 to 100 కిలోమీటర్స్కి ఒకసారి బ్రేక్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఎట్లా తీసుకోవాలంటే 50 స్పీడ్కి బిలో నడుపుకుంటూ వెళ్ళండి. అది కూడా ఒక పర్ డే 400 to 500 కిలోమీటర్స్ నడపచ్చు. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసుకోండి రైడ్ అనేది. ఎందుకంటే వెదర్ కూడా చల్లగా ఉంటుంది, క్లైమేట్ కూడా చల్లగా ఉంటుంది కాబట్టి ఇంజిన్ అంత ఓవర్ హీట్ అయితే అవ్వదు. సో నన్ను అడిగితే మాత్రం యాక్టివాస్ మీద లాంగ్ రైడ్ చేయొచ్చా అంటే ఈజీగా చేయొచ్చు. యాక్టివా కాదు, నేను చాలా యూట్యూబ్ ఛానల్స్ చూసిన XL 100 మీద కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు లదాఖ్లకి. కాబట్టి యాక్టివా ఎందులోనే తీసిపోదు. కాకపోతే కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి అంతే. మరీ ఓవర్లోడ్ వేసేసుకోకండి వెహికల్ మీద, ఎందుకంటే ఇది ఉండేదే చిన్న సీసీస్. మన బరువు మొయ్యాలి, వెనకాల పిలియన్ ఉంటే పిలియన్ బరువు మొయ్యాలి, ఇద్దరు లగేజ్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఒక 1 లీటర్ బాటిల్ అయితే మెయింటైన్ చేయండి. ఎందుకంటే మనకి యాక్టివాస్ కానీ లేదంటే ఏదైనా స్కూటీ అనేది మ్యాక్సిమం 5 లీటర్స్ కంటే ఎక్కువ ఉండదు, 5.5 అంతే, ఇంకెక్కువ ఉండదు. కాబట్టి పెట్రోల్ అయితే మెయింటైన్ చేసుకోండి ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే. లేదు అంటే కనుక ఎవ్రీ 150 లేదా 200 కిలోమీటర్స్కి ఒకసారి ఫ్యూయల్ చేసేసుకోండి, టాప్అప్ చేసుకుంటే సరిపోతుంది. సో అర్థమైంది కదా, ఇవి బేసిక్ అనమాట. తర్వాత ఎయిర్ ప్రెషర్ కూడా చెక్ చేసుకోండి రైడ్కి వెళ్ళే ముందు. టైర్ కండిషన్ ఎలా ఉంది, ఎయిర్ ప్రెషర్ ఉందా లేదా, మొత్తం అంతా సర్వీస్ చేయించుకుని వెంబట వెళ్ళిపోకండి రైడ్కి. సర్వీస్ చేయించుకొని ఒక 1 day or 2 days తిరగండి రోడ్డు మీద. ఎందుకంటే మీకు తెలుస్తుంది, ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, సర్వీసింగ్ చేసుకున్న తర్వాత వెంబట వెళ్ళిపోయారంటే ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. లేదంటే లేదు. కాబట్టి మీకు ఎట్లా అనిపిస్తుందో కండిషన్ మీరు తెలుసుకోవాలంటే మాత్రం పక్కాగా నన్ను అడిగితే సర్వీస్ చేయించుకున్న ఒక 1 or 2 days తర్వాత రైడ్కి అయితే వెళ్ళండి. 1-2 days ఒక 100 కిలోమీటర్స్ అన్న డ్రైవ్ చేయండి వెహికల్, మీకు తెలుస్తుంది కండిషన్ ఎలా ఉందని చెప్పి. సో నేనైతే నెక్స్ట్ రైడ్ అయితే చేస్తున్నా, ఒక 200 కిలోమీటర్స్ అయితే ఉంది అంతే. అది అంటే అప్ అండ్ డౌన్ 110 అట్లా వెళ్ళటానికి 110 రానికి అంతే. 200 to 220 కిలోమీటర్స్ అట్లా ఉంది రైడ్ అయితే. సో నెక్స్ట్ రైడ్ నేనైతే చేస్తాను, మీకు క్లారిటీగా చూపిస్తాను. అంటే నేను ఏ ఇంజిన్ ఆయిల్ వాడతాను ఇవన్నీ కూడా దాంట్లో చూపించేస్తాను మీకు. ఆల్రెడీ చెప్పాను కదా, నేను క్యాస్ట్రాల్ పవర్ 1 అల్టిమేట్ వాడతా. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా ఉంది, నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి. బెస్ట్ ఇంజిన్ ఆయిల్ అని కొట్టండి మన ఛానల్లో, వచ్చేస్తుంది మీకు క్యాస్ట్రాల్ పవర్ 1 అల్టిమేట్. ఇంజిన్ ఆయిల్ కూడా ఎట్లా చేస్తారంటే, ఇంకొకటి మర్చిపోయినా, ఇంజిన్ ఆయిల్ ఇంటర్వెల్ కూడా ఎవ్రీ 1500 కిలోమీటర్స్కి అయితే చేంజ్ చేసేసేయండి లాంగ్ రైడ్ వెళ్తున్నప్పుడు మాత్రం. ఎందుకంటే పర్ డే 500 కొడుతున్నాం కాబట్టి, 400 to 500 కొడుతున్నాం కాబట్టి ఇంజన్ హీట్ అవుతుంది, ఇంజన్ ఆయిల్ కూడా బ్లాక్ అవుతుంది. కాబట్టి ఎవ్రీ 1500 కిలోమీటర్స్కి ఒకసారి ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ చేసుకోండి. అంటే మీ రైడ్ ఒక 3000 to లేదా 5000 కిలోమీటర్స్ ఉందనుకో, మీకు ఎంత లేదన్నా ఒక 3 ఇంజిన్ ఆయిల్స్ అయితే పడతాయి. ఎందుకంటే 1500 ఒకసారి, 1500 ఒకసారి, ఇంకొక 1500, 2500 వెళ్తాకి 2500 రానికి, మొత్తం టోటల్ 5000 కిలోమీటర్స్. ఎవ్రీ 1500 to 2000 కిలోమీటర్స్ మధ్యలో చేంజ్ చేసేసుకోండి ఇంజిన్ ఆయిల్ అనేది మాత్రం మ్యాండేటరీగా. గేర్ ఆయిల్ మాత్రం ఒక 5000 కిలోమీటర్స్ నడపవచ్చు, ఏం పర్లేదు. సోనైతే మీకైతే అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎవరన్నా లాంగ్ రైడ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇవి పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. నేను నెక్స్ట్ ఇయర్ 101% అయితే ఇదే వెహికల్ మీద అయితే చేస్తాను నేను లాంగ్ రైడ్. అది కూడా మా విలేజ్కి. అది జస్ట్ ఒక 450 అట్లా ఉంది కిలోమీటర్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లాంగ్ రైడ్ వెళ్దాం అనుకున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ 4 o'clock లోపలే రైడ్ అయితే స్టార్ట్ చేసుకోండి స్కూటీస్ మీద. ఎందుకంటే
మనకి కూలింగ్ ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఒక 100-150 కిలోమీటర్స్ నాన్ స్టాప్ నడిపినా కూడా అంత ఏం అవ్వదు, అంటే అంత ఓవర్ హీట్ అవ్వదు ఇంజిన్ అనేది. సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను వీడియో అయితే. సో ఎవరైతే లాంగ్ రైడ్ చేద్దాం అనుకుంటున్నారో స్కూటీ మీద నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అలాగే ఇందాక చెప్పాను కదా, ఎవరెవరైతే ఇప్పటి వరకు లాంగ్ రైడ్ చేశారో మీ స్కూటీస్ మీద మీరు చేసిన హయ్యెస్ట్ కిలోమీటర్స్ ఎంత, అట్లనే మీరు ఏమేమి ఫేస్ చేశారు ప్రాబ్లమ్స్ లాంగ్ రైడ్స్ చేస్తున్నప్పుడు స్కూటీస్ మీద, అట్లనే మీరు తీసుకునే ప్రికాషన్స్ ఏంది, ఇవి నాకు కింద కొంచెం కామెంట్ చేశారంటే నాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అది. సో వీడియోని అయితే ఇప్పటివరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కింద ఒక కామెంట్ అలాగే ఒక లైక్ చేసుకొని మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు అయితే నచ్చుతాయి. సో నెక్స్ట్ రాబోతున్న వీడియోస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అలాగే ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ నాకు తెలిసి హింట్ అయితే ఇస్తాను మీకు, హీరో కంపెనీ నుంచి అయితే ఒక వెహికల్ అయితే వస్తుంది మన ఛానల్లో. దాని తర్వాత మ్యాక్సిమం మీకు CB200X అయితే వస్తుంది. సో లాస్ట్ వీడియో అయితే చూడండి, TVS ఎంటార్క్ వీడియో అయితే రివ్యూ, అలాగే రైడ్ రివ్యూ కూడా వచ్చింది మన దాంట్లో. సో రెండు అయితే చూడండి. ఎవరైతే TVS బ్రాండ్లో తీసుకుందామంట లేదంటే హోండా బ్రాండ్లో తీసుకుందాం అనుకున్నా కూడా. సో నెక్స్ట్ వీడియో కూడా ఒకటైతే చేశాను డీటెయిల్గా, స్కూటీస్లో అంటే 125cc ఎంటార్క్ తీసుకోవాలా లేదంటే జూపిటర్ 125 లేదంటే హోండా యాక్టివా 125, ఈ 3 కేటగిరీలో ఏది బెస్ట్ వెహికల్, ఏది లాంగ్ రన్, మొత్తం అంతా కూడా నేను ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ఈ వీడియో అయితే ఇంతే. సో ఇక్కడితో అయితే వీడియో అయితే ఎండ్ అయితే చేస్తున్నా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.